ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. ఈ రోజంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి మంచి నిద్రనిచ్చినందుకు స్తోత్రములు. అమ్మ, రాత్రులు మంచిగా నిద్ర పట్టిందా? పడుకున్నారా? పడుకున్నప్పుడు ఏదన్నా ఆలోచనలు వస్తున్నాయా? ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ శోధనని ఒకవేళ ఏదైనా కలవరపడుతూ వేదన చెందుతున్నావా? భయపడకు. బాధలన్నీ జ్ఞాపకం వచ్చేటప్పుడు ఎప్పుడో తెలుసా? మనం పడుకున్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, కళ్ళు మూసుకున్నప్పుడు మనకి జరిగినవి, జరగబోయాయి, మనం అనుభవిస్తున్న శోధనలు ఇవన్నీ మన జీవితంలో మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. అయినా ఆ టైంలోనే ప్రభువైన యేసయ్య కూడా మనతోనే ఉండి ఓదారుస్తారు. మనకి తెలియకోకుండానే మన కళ్ళంట నీళ్లు మనకి కారిపోతుంటాయి. అలాంటి అనుభవాల్లో ఏమన్నా కలిగి ఉన్నావా? భయపడకు. ఎందుకో తెలుసా? దేవుడు మాట్లాడే సమయం అదే. దేవుడు మనకి విశ్రాంతినిచ్చే సమయం కూడా అదే. రాత్రి కలలిచ్చి దర్శనమిచ్చి స్తుతించే సమయం కూడా మనం పడుకున్నప్పుడే. అందుకని రాత్రి మంచిగా దేవుణ్ణి స్తుతించి ఉదయకాలమున ప్రభువుని హత్తుకుని ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మన జీవితంలో వాగ్దానం నెరవేరుస్తాడు. మంచి మాటలు దేవుడు మనతోటి మాట్లాడతాడు. ఇలాంటి అనుభవం మీకు కలిగి ఉన్నట్టయితే కలవరపడబాకండి. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఓదారుస్తాడు, నెమ్మదిస్తాడు, శుభము కలుగును గాక అని చెప్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆయన కార్యము చేయటం ప్రారంభిస్తాడు. ఓకేనా? మంచిది. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 20వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుంచి ఆయన నీకు సహాయం చేయనుగాక. చూడండి, 2 ఆపత్కాలములో నిజమే ఆపద్ బాంధువులాగా వచ్చావు అయ్యా అనుకుంటాం కదండి. మనం ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు, అమ్మో ఎవరైనా వచ్చి ఏదైనా సహాయం చేసినప్పుడు ఆపద్ బాంధువులాగా వచ్చేవంటాం. నిజమే, ఆపద్ బాంధువులుగా పంపించేది ఎవరో తెలుసా? మన దేవుడే మన దగ్గరికి పంపిస్తాడు. అట్లా నేను ఎన్నో అనుభవాలు పొందుకున్నాను, నేను ఎన్నో దీవెనలు పొందుకున్నాను. అలా రాత్రి ప్రార్థించినప్పుడు, పగలు ప్రార్థించినప్పుడు, దేవా నేను నీ వైపే చూస్తాను, నాకు ఇది కావాలి, ఈరోజు నేను ఇవి కట్టాలి తండ్రి, దేవా ఈరోజు నాకు ఇది లేదు అని నేను దేవుని ఎదుట మాత్రమే ప్రార్థించినప్పుడు ప్రభు నాకు ఎంత అద్భుతమైన కార్యం అంటే, ఉదయకాలమున కానీ మధ్యాహ్నం ఆ రోజు ముగించక ముందే దేవుడు ఎవరో ఒకళ్ళని నా దగ్గరికి పంపించి ఆయన యొక్క ఆశీర్వాదమును, ఆయన యొక్క కృపను దేవుడు నాకు నా దగ్గరికి ఆ అవసరతను తీర్చేవాడు. అప్పుడు అనుకున్నా, అమ్మో నా దేవుడే మిమ్మల్ని పంపించాడు. అలాగే ఆపత్తు వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళని దేవుడే మన దగ్గరికి పంపిస్తాడు. ఏలియా ఆపదలో ఉన్నాడు, భయంకరమైన శ్రమలో ఉన్నాడు కదండి. తినడానికి లేక పారిపోతూ ఏం చేయాలో తెలవక ఆ మరణము చనిపోలేడు, అటు బ్రతకలేడు. ఒక భయముతో గొప్ప భక్తుడు, మంచి ప్రవక్త నోటి మాటతో అగ్నిని మాంసమును కాల్చిన ఆయనే పడుకొని, ప్రభువా నా ప్రాణాన్ని తీసుకో అని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆపత్కాలంలో ఆయన మొరపెట్టి తీసుకో అంటుంటే ఆయన దేవుడు కాకిగా ఆజ్ఞాపించి ఆయన బ్రతికించుటకు ఆహారం పంపించాడు కదా. అందుకని మనకొచ్చిన ఆపదలో మనం దేవుణ్ణి అడక్కముందే, ఒకవేళ ప్రభువా చాలామంది ప్రార్థన చేస్తున్నారా, నేను ఎందుకు బ్రతుకుతున్నాను నాయనా, నన్ను తీసుకో, లేకపోతే నేను చచ్చిపోతే ఈ సమస్యలు నాతో చచ్చిపోతాయి అని ఎవరైనా వేదన చెందుతూ ప్రార్థిస్తున్నారా? భయపడకండి. అమ్మా, మనల్ని చనిపోవడానికి కాదురా, దేవుడు పరిశుద్ధ స్థలములో నుంచి ఆయన మనకి సహాయం చేస్తాడు. కన్నుమూసి తెరిచేలోపే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు కన్ను మూసి తెరిచే లోపే ప్రభువైన యేసయ్య నీకు అద్భుతమైన సహాయాన్ని ఆయన నీ కొరకు అందిస్తూ ఉంటాడు. ఎంత సహాయకుడు! అందుకే అన్నాడు, ఆపత్తు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు మనకి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి, ఇలాంటి తలంపులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ పరిశుద్ధ స్థలంలో నుంచి ప్రభు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన వాగ్దానం నెరవేర్చేవాడే కానీ మన ప్రాణమును మరణమునకో శోధమునకో దుఃఖమునకో అప్పగించే దేవుడైతే మన దేవుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. చెప్పు, మనకు ఆపద వచ్చినప్పుడు ఆపత్ బంధువులాగా ఎవరో ఒకళ్ళు వస్తారు. అది ఎవరు పంపిస్తారంటే దేవుడే మన దగ్గరికి పంపిస్తాడు. ఒక్కో టైంలో
ఒక్కొక్క సేవకులు వస్తారు. వాళ్ళు మన కోసం ప్రార్థించినప్పుడు మనకెంతో ధైర్యమును కలుగుతుంది. అనుకోని గడియల్లో మనం దిగులు చెందు. రాత్రిపూట ఒకవేళ ఏడుస్తూ ప్రభా ఎందుకు ఈ జీవితం, రేపు లేచి అసలు నేనేం చేయాలి, ఎలా బ్రతకాలి అనుకునే వారి జీవితంలో ప్రభు అంటున్నాడు, నేనున్నాను, నీ చేతిని పట్టుకుని నడిపిస్తాను, నువ్వు భయపడవద్దు, నీ ఆపద నాకు తెలుసు. నువ్వు పరిశుద్ధ స్థలంలో కాను, బలిపీఠం దగ్గర కానీ నువ్వు అడుగుతూ ప్రార్థిస్తున్న ప్రతి అంశము మన ప్రభువైన యేసుకు తెలుసు. ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు, నెరవేరుస్తాడు. అదే గొప్ప అద్భుతం. గొప్ప వ్యక్తులను మన అవసరాల కొరకు ప్రభు వారిని పంపిస్తూ ఉంటాడు. అది దేవుడే పంపాడు, నీ కొరకు కూడా అలా పంపబోతున్నాడు. స్వస్థత కోసం ప్రభువే దిగి రాబోతున్నాడు. ఆర్థికం కొరకు ప్రభు పంపించిపోతున్నాడు. తూములను విప్పబోతున్నాడు. వివాహం జరగట్లేదని ఏడబాకు, ఆలస్యం వెనక ఎందుకు చేయట్లేదో, అది చేసిన తర్వాత నువ్వేం ఎదుర్కోవాలో, ఏ శ్రమలు ఏ శోధనలు మనం ఎదుర్కోవాలో. అందుకనే ప్రభు ఒకవేళ మన మంచి నెరిగి ఆలస్యం చేస్తున్నాడేమో, దాన్ని మీరు గ్రహించినట్టయితే తప్పకుండా దేవుడు మన జీవితంలో ఆపదలన్నీ నెరవేర్చి సహాయం చేసి ఆ దేవుని వైపు చూద్దామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, సమయంలో మీరు మాతో మాట్లాడి మీ సన్నిధిని మాతో ఉంచి ప్రభు దేవా, ఈ ఉదయకాలం ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారి అవసరతలన్నీ మీ నామములో తీర్చి ఈ దినం వారికి తోడుగా నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.